అధికారంలోకి వచ్చాయి. ముఖ్యంగా చేనేత రంగాన్ని గత ప్రభుత్వంలో ఏదో ఒక్క పేరుతో ఒక్క స్కీమ్ ఇచ్చినట్టుగా ఇచ్చి, అది కూడా నెల నెలా ఇచ్చేది కలిపి ఒకటే సంవత్సరం ఇచ్చి సర్వనాశనం చేశారు. అంటే ఈరోజు చేనేత రంగంలో ఒకసారి మీరు చూస్తే దాదాపుగా ఇళ్ళు కానీ, పెన్షన్లు కానీ, అదే రకంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి అత్యంత కీలకము ఎమ్మెగనూరులో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్. నేను ఎప్పటి నుంచో మా తండ్రి గారు చెప్తున్నటువంటి అపరైల్ పార్కు, టెక్స్టైల్ పార్క్ ఇవన్నీ కూడా ఆ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శాంక్షన్ చేస్తే దాన్ని రాజకీయ దురుద్దేశంతో అదే భూమిలో పట్టాలిచ్చి ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ. ఈరోజు మళ్ళీ అదే విధంగా చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ వారి సహకారంతో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేతలకు సంబంధించి ఈరోజు కరెంట్ 200 యూనిట్లు, అదే రకంగా 500 యూనిట్స్ ఏదైతే ఉందో పవర్ లూమ్స్ కూడా సబ్సిడీ ఇచ్చి మళ్ళీ ఒక చరిత్ర యువగల రథసారథి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పిన మాటని ఈరోజు సాకారం చేసుకోవడం జరిగింది. ఇదే వార్డులో నేను నడుస్తూ పోతున్నప్పుడు చేనేత మహిళలు వారి ఇంటింటికి పోయి మేము నెంబర్లు పెట్టుకుని అడుగుతున్నాం, ఏ రకంగా సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా ఏదైనా సమస్య ఉందా, బిల్లులు పడేటువంటి దాంట్లో ఈరోజు ఫ్రీగా. మీరు ఇంకొకటి కూడా గమనిస్తే చేనేతలే కాదు, గత ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించి సిగ్గు లేకుండా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. విపరీతమైనటువంటి బరువు బడుగు బలహీన వర్గాలు, SC/ST మైనారిటీల మీద మోపారు. ఈరోజు చేనేత రంగంలో ఏదైతే ఎలాగా సబ్సిడీ ఏదైతే ఇస్తున్నామో అదే విధంగా ప్రత్యేకంగా ఈరోజు ఒక్క 19-20 నెలల పాలనలో ₹1 కూడా కరెంటు ఛార్జీ పెంచిన దాఖలా లేదు. ఈరోజు గర్వంగా చెప్తాం ఈ మాట. కానీ దురదృష్టం ఏమంటే వైసీపీ పార్టీ ఒక అజెండా ఎట్లా ఉంటుందంటే బొమ్మిని తిమ్మి చేసినట్టు, తిమ్మిని బొమ్మి చేసినట్టు విష ప్రచారం చేయడంలో వీళ్ళు విపరీతంగా నైపుణ్యం పొందినారని చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు. నేను కారణాలు చెప్తాను, ఎక్కడెక్కడి నుంచి ఏదనేది. మొట్టమొదటి కారణం తీసుకుంటే రాజధాని. ఉదాహరణ, అమరావతి రాజధానిని ఒప్పుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే ఊర్లో నేను ఇల్లు కూడా తీసుకుంటున్నా, నాకేం అభ్యంతరం లేదని శాసనసభ సాక్షిగా చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చి 3 రాజధానులను చెప్పాడు. 2, ఉత్తరాంధ్ర విశాఖ ప్లాంట్ ఎన్నిసార్లు చెబుతున్నాం, ఆ విశాఖ ప్లాంట్కు సంబంధించి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ప్రైవేటీకరణ జరగడం లేదు అని చెప్పి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు వచ్చి స్వయంగా చెప్పినా లేదు జరుగుతుందట, ఏదో అపోహ కల్పించి ఏ రకమైన అనుమానాలు సృష్టించడం అనేది ఈ పార్టీ అజెండా. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూడా ఎమ్మెగనూరులో వచ్చినప్పుడు మీరు చూస్తే చేనేతలు ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ మీద నేను ప్రత్యేకంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏ చేనేత కళాకారులు అయితే ఉన్నారో 1000 మంది ఉన్నటువంటి ఆ సొసైటీని 200 కుదించారు. నిన్న మీరే సాక్ష్యం. ఎంతమంది జనరల్ బాడీకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. 210 మంది 220 మందిలో వస్తే ఆ 210 మంది వ్యతిరేకించినారని వీళ్ళే రికార్డెడ్గా ఒప్పుకుంటున్నారు. అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈరోజు పొద్దున్నే సాక్షి పేపర్ చూడంగానే ఎమ్మెల్యేకు జలక్కు, ఎమ్మెల్యేకు పాపం ఓట్లు వేసిన చేనేతలు ఏది కూడా వ్యతిరేకం చేశారని. వాడు గుర్తుపెట్టుకోవాలి, బుట్టా రేణుకమ్మ గారు, వైసీపీ పార్టీ నాయకులు. ఎవరైతే 1000 మంది ఉన్న సొసైటీలో నుంచి బయటికి పోయినటువంటి చేనేతలందరూ ఎన్ని వేల మంది ఉన్నారు, ఆ చేనేతల ఓట్లు మీకు పడలేదు. పడినటువంటి ఓట్లు ఎవరికైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారికి ఈరోజు చేనేతలు ఇంతమంది 1000 మంది ఈరోజు చేనేత కులస్తులందరూ పెద్ద మెజారిటీ చేశారంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెబుతున్న వ్యక్తులు ఎవరైతే పాపం అమాయకులు ఉన్నారు, ఆ అజెండాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించకుండా, వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ చేనేత బ్రతుకులకు బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక చర్య చేస్తే దాన్ని అమరావతి లాగా, విశాఖ ప్లాంట్ లాగానే ఈరోజు కూడా తప్పుగా ఒక పదాన్ని అడ్డుపెట్టి మార్కెటింగ్ మర్జర్ అనే దాన్ని విలీనమని చెప్పి మాట్లాడారు. నేను సూటిగా బుట్టా రేణుకమ్మ గారికి నేను ఒక సవాల్ విసుకుతున్నాను. ఎక్కడైనా కానీ డాక్యుమెంట్ కానీ YWCA సొసైటీ ఆస్తులు కానీ ఎక్కడైనా కానీ
మారుతాయి, లేకపోతే దాని ఆస్తులు అమ్మకానికి పెట్టాము, లేకపోతే ఆప్కోలో మర్జ్ చేస్తామనే డాక్యుమెంట్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉండింటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీకు దమ్ముంటే బుట్టా రేణుకమ్మ గారు మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మాట మీద నిలబడింది. YWCS కి సంబంధించినటువంటి చేనేతలకు సంబంధించినటువంటి విషయం. ఈరోజు మేము చేనేత బతుకుల మీద కన్ను పెట్టాం, వాళ్ళు బాగుండాలని. చేనేత ఆస్తుల మీద మేము కన్ను పెట్టలే. ఎవరు ఆస్తుల మీద కన్ను పెట్టారో మధ్యవర్తులుగా ఆ చేనేత కుటుంబాలని అడ్డం పెట్టుకొని ఎవరు బాగుపడుతున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్ర చెప్పిన నిజం. నేను ఎక్కడో చూసా ఈరోజు వీడియోలో ఒకరు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా కుటుంబం జోలికి అని. ఎవరు మాట్లాడారు? మీ కుటుంబాల జోలికి ఇంకోరు జోలికి ఎందుకు మాట్లాడారు? పద్మశ్రీ మాచాని సోమప్ప గారి గురించి మీరు నాగేశ్వరరెడ్డి పేరు తీసి బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తున్నారు, ఎమ్మెగనూరు బ్రాండ్ ఇమేజ్ అని. ఈరోజు సొసైటీలో వేల మంది ఉన్నటువంటి చేనేత కళాకారుని 200 వరకు తెచ్చిన స్థితి ఎవరు చేసిన పని? నాగేశ్వరరెడ్డి చేశాడా? మరి ఆ రోజు ఇంత వందల మంది బయటికి పోయినప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో చేనేతలందరూ ఎమ్మెల్యేకి వ్యతిరేకమైపోయినంట. ఆ చేనేతలు ఎవరైతే మీరు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాల మీద ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో సొసైటీ నుంచి తరలిస్తే ఆ కుటుంబాలను కనీసం పలకరించిన దాఖలాలు ఏ ఒక్క రోజు చేయలేదు. రెండోది మాట్లాడుతూ చెప్తున్నారు మేము భోజనాలు పెట్టాము. నేను అన్నది ఏంటి? నేను అన్నది ఒకరోజు ఒక పూట కడుపు నింపడం కాదు, 360 రోజులు వాళ్ళ కడుపు నింపాలా. కడుపు నింపేదానికి ఒక్కరోజు బిర్యానీ పెట్టి వాళ్ళకు మోసం చేయడం కాదు. ఈ రోజు చేనేతలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయాన్ని చేస్తే దాన్ని అమరావతి లాగానే వక్రీకరించి మాట్లాడుతాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పాపం ఆ చేనేతలు 210 మంది కూడా వారు ఎవరైతే సంతకం పెట్టారో సంతోషం, సంతకం పెట్టి వాళ్ళ ఆమోదంతో రేపు మళ్ళీ రానున్న రోజుల్లో ఇన్ని రోజులు YWCS సొసైటీ అంటే పెద్దలు మాచాని సోమప్ప గారి యొక్క వారసులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ జాగ్రత్తగా చేస్తున్నారని ఏ రోజు రాజకీయ అంశాలు రాజకీయ పరంగా ఎప్పుడూ మాట్లాడలేదు నేను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చి అక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తే ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా YWCS సొసైటీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు చేనేత కళాకారులు ఎవరైతే మీరు చెప్తున్నారో 210 మంది వ్యతిరేకించారని చెప్పి వారిని కూడా ఒప్పించి వారిని కూడా మంచి చేసి వారికి కూడా మంచి జరిగిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతాం తప్ప ఎవరి కోసమో ఎవరి ఇబ్బంది కోసమో ఇంకోసమో ఇంకోరి కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఏదైతే RRR స్కీమ్ కింద ఆ రోజు ఏదైతే మీరు మాట్లాడారో చేనేత కళాకారుల గురించి మాట్లాడి చేనేత కళాకారులకు స్థలాల కోసం డైవర్ట్ చేసిన ఫండ్లో నేను సొసైటీకి వస్తే చేనేత మగ్గం మీద ఉన్న ప్రతి ఒక్కరు నన్ను సొసైటీలో అడిగింది మాకు స్థలాలు ఇప్పించండి, మా స్థలాలతో పాటు పట్టాలు ఇప్పించండి. మరి స్థలాలు పట్టాలని మోసం చేసినటువంటి రోజున బుట్టా రేణుకమ్మ గారు ఎక్కడున్నారు? మీరు చేనేతలకు సంబంధించిన మాట్లాడేటువంటి మీరు ఈరోజు చేనేత కులాన్నో చేనేత వర్గానికో మీరు ప్రతినిధి అన్నట్టుగా చేనేతలకు సంబంధించినటువంటి మీరు ఒక చేనేత రంగానికే సంబంధం అంటే ఎమ్మెల్యేగా నేను అందరి వాడిని, నాకు చేనేతలు గుండెకాయలే, అదే రకంగా ప్రతి వర్గముతో సంబంధం ఉన్న వ్యక్తిగా ఈరోజు ముఖ్యంగా చేనేత కళాకారులకు అత్యంత దగ్గరగా ఉన్న కుటుంబం మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు మేము. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ఎన్ని రకాల కుల రాజకీయాలు కానీ ఏ రకమైన వ్యవస్థ చేసినా కూడా ప్రజలందరూ విశ్వసించి నాకు ఓటు వేశారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈరోజు మీరు మాట్లాడుతున్న విష ప్రచారం మార్కెట్ మర్జర్ని తీసుకొని వచ్చి YWCS ఆస్తులు YWCSని కలుపుతాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తప్పుడు ప్రచారం తప్పు, అసలు కానే కాదు. ఇంకో గమ్మత్తు మీరు గమనించండి, నిన్న జరిగింది కూడా ఏంటి? ఇది ప్రపోజల్ మాత్రం. ఈ ప్రపోజల్ని మీరే జనరల్ బాడీలో ఉండి వ్యతిరేకించినామని చెప్పి కలిపేస్తున్నారని ప్రచారం చేస్తున్నది మీరు కదా. అసలు కలవడము మర్జరు అనే పదమే లేదు, అది మార్కెటింగ్ మర్జర్ అని చెప్పినా కూడా. కానీ ఏ రకంగా 210 మంది 220 మంది చేనేతలు కూడా మంచి చేయాలో మీరు ఈరోజు సొసైటీలకు ఏ రోజు రాజకీయాలకు సంబంధం కానటువంటి సొసైటీలు ఈరోజు రాజకీయాన్ని మీరే ప్రవేశపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా సొసైటీ బాగు చేసి ఆ 220 కుటుంబాలు కానీ ఎంతమంది చేనేతలు అంతమందికి మేలు జరిగి మళ్ళీ వాళ్ళ చేతనే ఇదే కరెక్టు ఇదే మంచి జరిగేది మాకు అని తెలిపే విధంగా రేపు ముందుకు పోతాం. దానికి తగ్గట్టు చేస్తాం తప్ప మధ్యవర్తులు బాగుపడడానికి ఎవరైతే చేనేతలకు మధ్యలో ఉన్నటువంటి ఒక వారధిని సొసైటీని అడ్డం పెట్టుకొని బాగుపడేది చేనేతల బిడ్డలు చేనేత కుటుంబాలు బాగుపడాలి.
పెద్దల కుటుంబాలు బాగుపడడానికి కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నారు? నిన్నటి నుంచి నేను చూసాను. నిన్న కూడా ఒక వీడియోలో ఏదో మాట్లాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, నేనేదో పోటీకి వచ్చాను. పోటీకి వస్తే ఎవరైనా రావచ్చు. రాజకీయాల్లో ఎవరికైనా కానీ రాజకీయ పార్టీలో నిలబడాల్సిన హక్కు ఉంటుంది, అడగాల్సిన హక్కు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకెవరైనా అడగొచ్చు. ప్రజలని ఓటు ద్వారా, అదే రకంగా ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరిని కనుక్కొని జయనాగేశ్వరుడు అనే వ్యక్తి కరెక్ట్ అని చెప్పి మీరు కరెక్ట్ కాదనే, మిమ్మల్ని కాదని మాకు ఇచ్చింది. మరి ఈరోజు మీరు వచ్చి ఏదో రాజకీయాల కోసం కక్ష కట్టారని మాట్లాడడం చాలా తప్పు. మీ తండ్రి గారు, మా తండ్రి గారు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కుటుంబంతో ఏ రోజు కూడా ఇటువంటి తప్పుడు మాటలు కానీ తప్పుడు వ్యవహారాలు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, వైడబ్ల్యూసీ సొసైటీ గురించి ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా నేను వచ్చి అక్కడ దానికి సంబంధించిన సొసైటీలో కాలు పెట్టి నేను అసలు ఏమాత్రం మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీని తీసుకొని వచ్చి రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసి ఆస్తుల విషయం మీరు మాట్లాడినప్పుడు, నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వైడబ్ల్యూసీఏ గ్రౌండ్ కొట్టేయాలని చూసిన వ్యక్తుల దగ్గర నుంచి ఆ రోజు స్టేకి వెళ్ళి మాట్లాడింది, స్టేకి వెళ్ళి ఆపింది ఎవరు? మరి స్టేకు ఆస్తులకు సంబంధించి మాట్లాడితే ఈ రోజు మాట్లాడుతున్నారు. అందుకే నేను ఓపెన్ గా తప్పుడు ప్రచారం, పాపం చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత అమాయకంగా నిన్న 210 మంది అజెండాలో సంతకం పెట్టి మాకు ఏం అవసరం లేదు, మాకు అవసరం లేదు, అసలు వాళ్ళకి ఏమనేది కూడా తెలియదు, ఏం జరుగుతుంది ఏమనేది కూడా తెలియకుండా చేసినటువంటి పరిస్థితి. సంతోషం, నేను అయినా దాన్ని కూడా నేను పాజిటివ్ తీసుకుంటా. ఎందుకంటే 200 మంది ఈరోజు అజెండాలో ఉన్నారంటే ఆ 200 మందినే మీరు మిగిల్చారు ఆ సొసైటీలో. మిగిలిన 1000 మంది ఎవరైతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు బయటికి. కాబట్టి ఆ 1000 మంది ఎక్కడున్నారో బయట ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిపించినటువంటి వ్యక్తులు. ఈ చేనేతలు కావచ్చు, ఏ చేనేతలు కావచ్చు, మనకున్నటువంటి బయట ఉన్న లోపలున్న ప్రతి ఒక్క చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. రేపు వైడబ్ల్యూసీఎస్కి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా జయనాగేశ్వరుడు ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా ఆ సొసైటీని బలోపేతం చేసి చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో మళ్ళీ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఏ ఆశయాలతో ఆ సొసైటీ పెట్టారో ఆ సొసైటీకి పూర్వవైభవం తెచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా చేస్తాం. అదే విధంగా నేను మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా ఒకటి అడుగుతున్నాను. ఏదైతే మీరు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, అంటే ఆస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆస్తుల మీద సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆస్తుల గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరు? ఏ రకంగా మీరు ఆస్తుల విషయాల్లో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూశారు. మీ నాయకుడు మిమ్మల్ని పట్టుకొని చాలా పేదరాలన్నారు. పేదరాలన్న రోజే బయట ఏ రకంగా జరిగిందో ఎలక్షన్స్ ముందు మీకు తెలిసి ఏ రకంగా 100 కోట్లు, ఆ 100 కోట్లు మాకు లేవు, ఆ 100 కోట్ల ఆస్తులు మాకు సంబంధం కాదు. ఈరోజు కేవలము చేనేత సీటు కోసము, చేనేత కళాకారుని రాజకీయాల కోసము మీరు చేయడం అనేది మాత్రం చాలా తప్పు. నాకు ఆశ్చర్యం అనిపించింది. పోగు కలిసిందంట. పాపం ఈరోజు సాక్షి పేపర్లో చెప్పారు. పోగు కలవడం కాదు, వేగుబంధమైనటువంటి తెలుగుదేశం పార్టీతో చేనేతలకు ఉన్న అనుబంధాన్ని మీరు ఎన్ని పోగులు కలిసినా, ఈ దొంగ పోగులన్నీ కలిసినా జరిగేదంటే ఏమీ లేదు. రేపు చేనేతకు సంబంధించినటువంటి సొసైటీ కళాకారులందరూ కూడా వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో, నాకు ఏదైతే చెప్పారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేస్తాం.